హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే హెల్దీ అండ్ టేస్టీ కేక్ చేస్తున్నాను అనమాట, రాగి ఓట్స్ కేక్. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. అంటే మనము మెజర్ చేసుకునే దాన్ని బట్టి నేనైతే 100 ml తీసుకున్నాను అనమాట. సేమ్ అదే కప్పుతో 1 కప్ పెరుగు తీసుకున్నాను. ఆ తర్వాత సేమ్ కప్పుతో నేను మిల్క్ కూడా తీసుకున్నాను అనమాట, 1 కప్ ఆఫ్ మిల్క్. ఇది వేస్తే ఏమవుతుందంటే మనం ఎగ్ ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఎగ్ వేస్తే కూడా సాఫ్ట్ గా వస్తాయి కదా. సో కార్తీక మాసం ఎగ్ తినరు అలా ఉంటుంది కదా. సో అందుకోసమని ఆయిల్, పెరుగు ఇంకా మిల్క్ 3 బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఇది బెల్లం యూజ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. మీరు డేట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ మీరు హనీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేనైతే బెల్లమే యూజ్ చేస్తున్నాను. బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ, మనం మిల్క్ ఇంకా పెరుగు ఏ కప్పుతో అయితే వేసుకున్నామో బెల్లం కూడా అదే కప్తో వేసుకోండి. మీ దగ్గర పౌడర్ షుగర్ ఉంటే వేసుకోండి, ఆరెల్స్ మన ఇంట్లో ఉండే బెల్లాన్ని కొద్దిగా క్రష్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. దాన్ని ఏం చేయండి అంటే బాగా మిక్స్ చేయండి. ఏంటంటే బెల్లం అనేది కొద్దిగా మెల్ట్ అవ్వాలన్నమాట, మన కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే బెల్లం మెల్ట్ అవుతుందో అప్పుడే మనకు స్వీట్నెస్ అనేది వస్తుంది. ఒకవేళ బెల్లం ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటే మనకు టేస్ట్ అనేది ఉండదు అనమాట. సో ఇంకొక జార్ తీసుకొని ఏం చేయండి అంటే, నా దగ్గర ఓట్స్ ఉన్నాయన్నమాట, అందులోనే ఫ్లాక్ సీడ్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ అట్లా మిక్స్ ఉన్నాయన్నమాట. అది కొద్దిగా పౌడర్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే నెట్ పెట్టుకున్నాను అనమాట, అంటే వడవసేది అంటారు కదా మీరు. దానిలో నేను 1 కప్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నాను. అదే సేమ్ ఇందా గ్రైండ్ చేసింది ఓట్స్ మిక్చర్ 2 తీసుకుని అందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇంకా కోకో పౌడర్ కూడా వేసుకున్నాను. కోకో పౌడర్ అయితే నేను 1 స్పూన్ వేసుకుని జస్ట్ మనకు ఫ్లేవర్ యాడ్ చేస్తుందని చెప్పేసి, అంటే కొద్దిగా మనకు రాగి ఇంకా ఓట్స్ అంత టేస్ట్ ఉండదు కాబట్టి కొద్దిగా మనం చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను యాడ్ చేశాను. ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని బాగా జల్లించుకోండి. అంటే మనకు ఏదైనా అంటే హార్డ్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకు డ్రైన్ అయిపోతాయి అనమాట. సో అందుకోసమని నేను ఇది యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోస్ లో కేక్ ప్రిపేర్ చేసినప్పుడు నేను అలా యూజ్ చేయలేదు, కాకపోతే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు రాగి ఎప్పుడైనా మనము పట్టించినప్పుడు మనకు రాగులు అలాగే ఉండిపోతాయి కాబట్టి కేక్ చేసినప్పుడు మనకు తింటుంటే మనకు రాగి అలా వస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట. నేనైతే స్పాచులాతో ఒకసారి ఇట్లాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కేక్ ని ఎప్పుడు కూడా ఓన్లీ సింగిల్ డైరెక్షన్ లో తిప్పండి. ఎలా అంటే మీరు ఎయిదర్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్ ఏదన్నా ఒకటే డైరెక్షన్ తిప్పండి. మీరు ఆల్ ఓవర్ గా రౌండ్ గా తిప్పితే ఏమవుతుందంటే కేక్ అనేది బ్రేక్ అయ్యి వస్తుంది మనకు. నేను ఈ టిప్ కూడా నేను చాలాసార్లు నేను ట్రై చేశాను కేక్. సో నా ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అనమాట నేను. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఓవెన్ ని ప్రీహీట్ చేసేసుకున్నాను. 180 degrees ఫర్ 10 minutes నేను ప్రీహీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను బేకింగ్ ట్రే తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ ఆర్ బటర్ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని బాగా గ్రీజ్ చేసేసుకోండి. దీనిపైన మీకు కావాలంటే కొద్దిగా మైదా ఆరెల్స్ రాగి పిండిని కొద్దిగా డస్ట్ చేసుకోండి. నేనైతే అలా ఏం చేయలేదు, జస్ట్ నేను ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. మనకు ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఇందాక ఏదైతే మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉందో ఆ కేక్ బ్యాటర్ ని మనము ఈ కేక్ టిన్ లో వేసేసుకొని ఏం చేయండి అంటే ఇట్లా ట్యాప్ చేయండి 2 times, 2 or 3 times ట్యాప్ చేసి ఏంటంటే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి అనమాట. సో ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా మన కేక్ అనేది ఫ్లఫీగా రాదనమాట. సో పిండిగా అలా వస్తుంది. సో అందుకోసమని మీరు తప్పకుండా ట్యాప్ చేయండి. దానిపైన మీరు ఏం చేయండి అంటే నేనైతే డ్రై ఫ్రూట్స్, ఇంకా మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేటితో అయినా సరే గార్నిష్ చేసేసుకోండి. పిల్లలు కొంచెం ఈజీగా తినాలనుకుంటే మీరు చాకో చిప్స్ యాడ్ చేయండి. వాళ్ళకి తినేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది రాగి ఇంకా ఓట్స్ తో చేసిన కేక్ అని ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు తిన్న తర్వాత. టేస్ట్ అయితే అంతా బాగుంటుంది. నేనైతే ప్రీహీట్ చేసుకున్నాను కదా ఓవెన్ లో, ఆ ఓవెన్ లో పెట్టాను అనమాట. పెట్టి నేను 30 minutes ఫర్ 250 degrees లో నేను పెట్టాను అనమాట. ఇంకా ఇది కొంచెం చాలా చల్లగా అయిన తర్వాతనే అన్మౌల్డ్ చేయండి. కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడు అన్మౌల్డ్ చేస్తే ఏమవుతుందంటే మనకు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే ఒక 1/2 hour వదిలేసేయండి మళ్ళీ, అంటే కేక్ బేక్ అయిన తర్వాత కూడా. సో ఇలా క్రాక్స్ ఎందుకు వచ్చిందంటే కొద్దిగా నేను ఎక్కువసేపు అలాగే ఓవెన్ లో వదిలేసాను. సో అందుకోసమని ఇలా వచ్చింది. మీరు కేక్ అవ్వగానే తీసి టిన్ని బయట పెట్టేసేయండి. ఇదైతే చాలా ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంది. దీనిపైన కావాలంటే మీరు చాక్లెట్ తో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. అంతే ఈజీ అండ్ సింపుల్.